నాకు తెలంగాణ నుంచి ఒక ఫోన్ వచ్చింది డిసెంబర్లో, సార్ ఐక్య క్రిస్మస్ పెట్టుకుంటున్నాం మీరు రావాలి అని. నేను అడిగాను, ఎంతకాలం నుంచి పెట్టుకుంటున్నారు? 18 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాం సార్, ఇది 19వ సంవత్సరం సార్, మీరు రావాలి. ఇంకా అది కాక అంతకుముందు ఎవరెవరు స్పీకర్లు వచ్చారు, పెద్ద పెద్ద స్పీకర్లు అని చెప్పారు. అంటే నన్ను ఇన్స్పైర్ చేయడానికి ఆయన పాపం తంటాలు పడుతున్నాడు అనమాట. అప్పుడు నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను, ఆయన ఊహించిన ప్రశ్న. 18 ఏళ్ళ నుంచి ఐక్య క్రిస్మస్ పెట్టుకున్నారు కదా, మీకు ఐక్యత వచ్చిందా అని అడిగాను. ఎన్ని డినామినేషన్స్ వస్తాయి మీ ఐక్య క్రిస్మస్కి? చాలామంది వస్తారు సార్, అన్ని రకాల చర్చిల వాళ్ళు వస్తారు. మీకు ఐక్యత వచ్చిందా? ఒక డినామినేషన్లోనే ఐక్యత ఉందా, లేక డినామినేషన్కి మధ్య కూడా ఐక్యత ఉందా? మీ దగ్గర మీకు ఐక్యత ఉందా? ఐక్యత రాకపోతే ఎందుకు పెట్టుకుంటాం సార్ అన్నాడు ఆయన. అలానా? మరి మీరు ఒక కులం అబ్బాయిని ఇంకొక కులం అమ్మాయినికి ఇస్తున్నారా అని అడిగాను. ఆయన జానీ జానీ ఎస్ పప్పలో రైమ్లో స్టోరీ లాగా హహా అని నవ్వేశాడు కవరింగ్ కోసం. అట్లయితే నేను రానులే అన్నాను. నేను ఐక్య క్రిస్మస్లకి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఐక్యత లేని ఐక్యత అది సూడో ఐక్యత, అది వేషధారణతో కూడిన ఐక్యత.